హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 3వ అధ్యాయం అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈయన ఈ విధముగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము, శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు నీయవలెను. ఈనాడు చేసిన దాని విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినిన వారు నందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలము నిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణము చెప్పుదును వినుము. పూర్వము ఇంద్రుడు బలిచక్రవర్తితో పాతాళమునకు యుద్ధమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమునకు చేరెను. మార్గముననున్న ఉతద్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళెను. త్రిలోక సుందరి అను గర్భవతియగు వాని భార్యను చూసి మోహించెను. ఆమెను బలాత్కారముగా అనుభవించెను. ఆమె గర్భమునున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును నడ్డముగా నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాని వగుమని శపించెను. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు పుట్టుగుడ్డి అయి జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుణ్ణి మునిపత్నిని బలవంతముగా అనుభవించిన ముని చూసినచో శపించునని భయపడి త్వరగా పోవాలని పరుగెత్తెను. వానిని చూసి ముని శిష్యులు అపహరించిరి, పరిహసించిరి. ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కొనెను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచక దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించిరి. ఇంద్రుడు సచీసహితుడై మేరు పర్వత గుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుణ్ణి బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచూ వచ్చిన వారిని కనిపించెను. బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించి ఆక్రమించారని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంఘ దోషమును నేను అశక్తుడినై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుడి మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలనని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాసము గడుచుచున్నది. ఈ మాసమును అన్ని తిథులు పుణ్యప్రదములుగా శక్తివంతములు. అందున శుక్లపక్ష మందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలితములనిచ్చును, సర్వ పాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుణ్ణి వైశాఖ ధర్మములను ఆచరింప చేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తియుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు వాణిని జయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతమై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులందు తమ భాగములను మరలా పొందిరి. మునులు రాక్షస వినాశనము వలన నిశ్చింతగా తమ యజ్ఞ యాగాదులను, వేదాధ్యాయములు కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వకంగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ నాడు దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తితో అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచూ పలికెను. వైశాఖ పురాణంలో 3వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.